భూమి మీద ముష్టడుక్కుంటున్న ఒక బిచ్చగాన్ని చూసి నారదముని శివయ్యతో, ప్రపంచంలో అందరి మనుషుల్ని ఒకేలాగా ఎందుకు పుట్టించలేదు స్వామి అని అడిగితే, మనుషుల్ని సృష్టించే వరకే మన బాధ్యత, వాళ్ల బ్రతుకుల్ని నిర్ణయించుకునేది మాత్రం వాళ్లే అని చెప్పి శివయ్య ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. నారదమునికేం అర్థం కాక ఆ బిచ్చగాడిపై జాలేసి మారువేషంలో వెళ్ళి అతనికి బంగారు నాణాలిచ్చి, ఇక నుంచి అడుక్కోకు, ఈ సొమ్ముతో ఏదైనా పనిచేసుకుని బ్రతుకు అని చెప్తాడు. ఈ బిచ్చగాడేమో, ఆహా, ఇప్పటినుంచి అడుక్కునే పనిలేదు, హాయిగా కూర్చున్న చోటే తింటా అని ఆనందంతో ఎగురుతూ వెళ్తుంటే అంతలో దొంగొచ్చి ఆ బంగారాన్ని దోచుకుని పారిపోతాడు. మరుసటి రోజు నారదముని మళ్లీ ఆ బిచ్చగాన్ని అడుక్కుంటూ చూసి, నీకు బంగారం ఇచ్చాక కూడా అడుక్కుంటున్నావేంటి అని అడగ్గా, అయ్యా, నా బంగారం ఒక దొంగలాగేసుకున్నాడు అని చెప్తాడు. అయ్యో పాపం, అవునా అని ఈసారి బాగా ఖరీదు చేసే ఓ వజ్రం ఇస్తాడు. ఆ వజ్రాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఉట్టికి వేలాడుతున్న ఒక కుండలో దాచి